ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి డీవీఆర్ని ఎలా రీసెట్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా రీసెట్టింగ్స్, అంటే మొత్తం డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. కొత్తలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా. ఫస్ట్ థింగ్, మనకి 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ప్యాటర్న్ లాక్ పాస్వర్డ్ ఉంటుంది, స్విచ్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇది ప్యాటర్న్ లాక్ పాస్వర్డ్, మీకు ఈ స్విచ్ టు యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ స్విచ్ టు యూజర్ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే మీరేం చేయొచ్చు అంటే రీసెట్ చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్ ప్యాటర్న్ లాక్ పాస్వర్డ్ అయితే మీకు గుర్తుంటుంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి మనకి అయితే కంపల్సరీ కావాలి. ఇప్పుడు నేను స్విచ్ టు యూజర్ పాస్వర్డ్ మర్చిపోయాను, ఓకేనా? చూడండి, ఇవ్వండి. నేను నాకు తెలుసు, బట్ నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం రాంగ్ కొట్టాం కదా, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే నాకు ప్యాటర్న్ లాక్ పాస్వర్డ్ అయితే తెలుసు. ప్యాటర్న్ లాక్ పాస్వర్డ్ వచ్చేసి నాకు ఎల్, నా డివైస్ ఎల్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ పాస్వర్డ్ని, స్విచ్ టు యూజర్ పాస్వర్డ్ని మనం కొత్తగా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అంటే మనం మెయింటెనెన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి డిఫాల్ట్ అని కనబడుతుంది. డిఫాల్ట్లోకి వెళ్ళి ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టాలి. కంప్లీట్గా ఫ్యాక్టరీ న్యూ సిస్టమ్ అయిపోతుంది. మనం పాత ఏ ఆప్షన్స్ చేయాలనుకున్నా వెళ్ళిపోతుంది. అసలు ఈ వీడియో తీయడానికి కూడా కారణం మెయిన్గా ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఎలా చేయాలో. ఒకవేళ ప్యాటర్న్ లాక్ ఉండి స్విచ్ టు యూజర్కి కావాలన్నా మీకు 2 టైప్స్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్స్ కొట్టిన తర్వాత ఎస్ కొట్టిన తర్వాత సిస్టమ్ అనేది రీబూట్ అవుతుంది. మనము రీబూట్ అయినంతసేపు చూద్దాం. సిస్టమ్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. సెట్టింగ్స్ అన్నీ ఫ్రెష్గా అవుతాయి కాబట్టి సిస్టమ్ తన పని తను చేస్తుంది. మనకి సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం కొత్తగా పాస్వర్డ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా కొత్త సెట్టింగ్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో అవన్నీ చూడొచ్చు. నేను మన పాస్ట్ వీడియోస్లో అన్నిట్లో ఉన్నాయి. మీరు దాని ప్రకారంగా ఆన్లైన్లో అంటే మనం ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్ చేసినప్పుడు మన పాత సెట్టింగ్స్ అన్నీ పోతాయి అన్నమాట. పాత సెట్టింగ్స్ జనరల్గా ఏముంటుంది, నెట్వర్క్ అంటే మన ఫోన్లో మొబైల్లో చూసుకునే ఆప్షన్ ఒక్కటే పోతుంది. వేరేది ఇంకా దాంట్లోంచి వెళ్ళేది ఏమి ఉండదు. అది కూడా చాలా ఈజీ. మీరేమో అయ్యో ఇది ఏమవుతుందో అని అనుకోవద్దు. ఇలా మనకి కొత్తగా పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్గా అనమాట, డిఫాల్ట్ అయిపోయింది కాబట్టి కొత్త పాస్వర్డ్ ఇది చూడండి. క్రియేట్ న్యూ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఎప్పుడు అడ్మినే ఉంటుంది, అది డిఫాల్ట్ కాబట్టి ఫస్ట్ యూజర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. నేను జనరల్గా యాజ్ యూజువల్గా admin @1234566 పెట్టుకుంటాను. ఎందుకంటే అది డిఫాల్ట్గా ఉన్నట్టు ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను పాస్వర్డ్ 1234566. ఓకే, తర్వాత సేమ్ దీనికి కూడా పెట్టాల్సి ఉంటుంది. అది సింబల్ ఎనేబుల్ చేసుకుంటే మనం తప్పు కొట్టినా రైట్ కొట్టినా దాంట్లో కనపడుతుంది కదా ఇది. ఇప్పుడు ఈ ఐపీ కెమెరాస్ పాస్వర్డ్ యాక్టివేషన్ కొట్టాలా అని అడుగుతారు కొంతమంది. కొట్టకపోతే అది తీసుకోదు, జనరల్గా తీసుకోదు. కంపల్సరీగా కొట్టాల్సిందే అది. అడ్మిన్ మనం ఏమైతే పాస్వర్డ్ పెట్టుకుంటామో పైన అన్నిటికీ ఇక్కడ ఐపీ కెమెరాస్ యాక్టివేషన్లో కూడా కంపల్సరీగా కొట్టాల్సిందే పాస్వర్డ్. లేకపోతే మనకు అది తీసుకోదు. నేను చేయడానికే చూపించాను, అది మళ్ళీ వెళ్ళిపోయింది. అయిన తర్వాత admin @1234566 చేసిన తర్వాత ఓకే కొట్టేస్తాను. కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ admin 2 times సారీ admin @1234566.
కొట్టేసిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే ఈ విధంగా ఓకే కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. మనము ఎస్ఎన్ అయితే కొట్టాలి. ఎస్ఎన్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి దాంట్లో నో అని అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి సెట్ ప్యాటర్న్ లాక్ అని అడుగుతుంది. ఇప్పుడు మీరు ప్యాటర్న్ లాక్ కొత్తగా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాటర్న్ లాక్ ఎలా డ్రా చేయాలంటే మన మౌస్లో లెఫ్ట్ క్లిక్ గట్టిగా పట్టుకుని మీరంతా డ్రాగ్ చేసి లాస్ట్లో రిలీజ్ చేయాలి. అప్పుడే మనకి ప్యాటర్న్ లాక్ అనేది సెట్ అవుతుంది. అది కూడా కరెక్ట్ లొకేషన్లో కింద బేస్ కరెక్ట్ ఉంటే మనకి ప్యాటర్న్ లాక్ బాగుంటుంది. నేను ఇప్పుడు రివర్సల్ పెడుతున్నాను, ఇందాక వేరేది ఉంది కదా, అందుకే ఇప్పుడు మీకు జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. సిస్టమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకుని ఈ స్టార్టప్ పాపప్ మెసేజ్ తీసేసుకోవచ్చు. మనకి దీనివల్ల ఏం అదేమీ ఉండదు. మెయిన్గా టైం జోన్ వచ్చేసి మనం 5:30లో ఉంటాం, మద్రాస్, ముంబై, న్యూఢిల్లీలో. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా నా దాంట్లో అయితే 2 అవుతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిక్విజన్ డివిఆర్స్ ఎప్పుడు 24 అవర్స్ ఫార్మాట్లోనే ఉంటాయి. మనం బ్యాకప్ తీసుకునేటప్పుడు కూడా 24 అవర్స్ ఫార్మాట్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కంపెనీ. జనరల్గా ఏ కంపెనీ అయినా మెయింటైన్ చేస్తుంది. స్టాండర్డ్ వచ్చేసి 24 అవర్స్ ఫార్మాటే. ఇప్పుడు నాకు 2 అవుతుంది కాబట్టి నా టైం వచ్చేసి 14 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. నేను ఒక 2 మినిట్స్ ఫాస్ట్గానే పెట్టుకున్నాను. డేట్ వచ్చేసి 4/8. నెక్స్ట్ స్కిప్ చేస్తే ఆన్లైన్లో ఎలా చూసుకోవాలో కూడా ఇక్కడ ఈ పాపప్లోనే చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ మీరు ఎనేబుల్ కొట్టేసేయాలి. ఇట్లా ఎనేబుల్ కొట్టేసినాక వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది. 1 2 3 4 5 6 వెరిఫికేషన్ కోడ్ లేటెస్ట్ మోడల్స్కే అడుగుతుంది, పాత మోడల్స్కి అడగదు. మిమ్మల్ని అడిగితేనే కొట్టండి, లేకపోతే కొట్టకండి. ఇక్కడ ఒక టిక్ చిన్న బాక్స్ కనపడుతుంది చూడండి, మౌస్ తీసుకెళ్ళి సార్ అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు మన డివైస్ ఆఫ్లైన్లో ఉంది కదా, మళ్ళీ కస్టమ్స్ మీద కూడా టిక్ కొట్టాలి. ఇక్కడ ఈ విండోలో ఏ బాక్స్ కూడా అన్టిక్తో వదలొద్దు, అన్నీ కంపల్సరీగా టిక్ ఉండాలి. స్పెసిఫైడ్గా చెప్తున్నాను, ఇది ఆన్లైన్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొట్టాలి. హార్డ్ డిస్క్ చూపిస్తుంది మీకు. ఇక్కడ హార్డ్ డిస్క్ ఫార్మాట్ చేయాలనుకుంటే ఫార్మాట్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ ఆల్ ఎరేజ్ డేటా అని అడుగుతుంది. ఇప్పుడు నేను అరేంజ్ దలుచుకోలేదు. మీరు ఓకే కొడితే ఇక్కడ ఇన్స్టాల్ అరేంజ్ అయిపోతుంది డేటా. నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం చూపించాను హార్డ్ డిస్క్ కూడా ఎలా ఫార్మాట్ చేసుకోవాలో. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ కొట్టేసి, దాని తర్వాత నెక్స్ట్ అని కొట్టేసి, దాని తర్వాత ఓకే కొట్టేస్తే ఈ విధంగా మీరైతే డివిఆర్ని రీసెట్ చేసుకోవచ్చు, ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇంకొకటి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.